హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పండగల టైంలో చేసుకున్న పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూద్దామా. సింపుల్గా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఎలా చేయాలంటే ముందుగా 2 కప్పులు శనగపప్పును తీసి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి శనగపప్పు ఉడకడానికి సరిపడ్డా నీళ్ళేసి మనం ఉడకనిద్దాం. అది అలా ఉడుకుతుండగా మనం తోపను రెడీ చేసుకుందాము. బియ్యము మినప్పప్పు కలిపి ఆడించుకున్న పిండిని ఒక 2 కప్పులు తీసుకొని శుభ్రంగా ఉప్పు పంచదార వేసి కొంచెం వాటర్ వేసి బాగా సరిపడ్డట్టు బూరెలకు సరిపడినట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ముందుగా ఉడకబెట్టుకుంటున్న శనగపప్పు ఉడికిందో చూసుకొని పప్పు ఉడికిన తర్వాత అందులో వాటర్ని వడగట్టేయాలి. వాటర్ని వడగట్టిన తర్వాత పప్పుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడకగా ఉన్న నీళ్ళు మనం ఉప్పు తాలింపు వేసుకొని అన్నంలో తింటే సూపర్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పప్పు కూడా చల్లారిపోయిన తర్వాత బాగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి. పప్పు బాగా మెదుపుకున్న తర్వాత 2 కప్పుల శనగపప్పుకి 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. 2 కప్పులు బెల్లం వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆ బెల్లము శనగపప్పు బెల్లం మొత్తం శనగపప్పు పట్టి బెల్లం మొత్తం ఉండలు లేకుండా కరిగిపోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, లేకపోతే మాడిపోతుంది కానీ మాడిపోకుండా అలా కలుపుతూనే ఉండాలి. ఆ బెల్లం మొత్తం కరిగి పాకంలో వస్తుంది. బాగా ఉండ చుట్టడానికి మనకి సిద్ధమైనట్టు బాగా కలుపుకొని బాగా ఇచ్చేయాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇలాగ మనం బెల్లం కూడా కరిగిపోయి ఉండ చుట్టడానికి దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి. అలా చల్లారి పెట్టిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. బాల్స్లా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఈలోపు మనము ముందుగా పిండి తోపుని రెడీ చేసుకున్నాం కదండి, అది ఒక చిన్న బౌల్లోకి తీసుకొని ఒక్కొక్క బాల్ మనం ముద్దను తీసుకున్నాం కదా, ఒక్కొక్క బాల్ని అందులో డిప్ చేసి మనం ఆయిల్ మరిగింది కదా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కలపెట్టకుండా 2 నిమిషాలు అలా ఉంచి ఆ తర్వాత అటు ఇటు తిరగేయాలి. అటు ఇటు తిరిగేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే డిష్ వేసుకొని పెట్టుకున్న ప్లేట్లోకి ఒక్కొక్కటిగా తీసుకోవాలి. తర్వాత మళ్ళీ రెండవ వాయి కూడా తీసుకోవాలి. అలాగే ఆయిల్ మళ్ళీ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ అలాగే డిప్ చేసుకుంటూ అలా వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే డిష్ వేసుకున్న ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, మన వేడి వేడి పూర్ణం బూరెలు రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.